ఫ్రెండ్స్, రక్తం మరియు నీళ్లు ఈ రెండూ ఒకేసారి ప్రవహించలేవు. ఇది కేవలం ఒక సినిమా డైలాగ్ కాదు. ఇది మారిన భారతదేశపు సరికొత్త విదేశాంగ విధానం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. బుల్లెట్కు బదులు బ్యాలెట్ కాదు, ఇప్పుడు భారత్ వాటర్ బాంబ్ ప్రయోగిస్తోందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ప్రముఖ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ తన కొత్త ఎకోలాజికల్ థ్రెట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఇందులో చెప్పబడిన విషయం ఏంటంటే, ఒకవేళ భారత్ మరికొంతకాలం పాటు పాకిస్తాన్కు నీటిని ఇవ్వకపోతే పాకిస్తాన్ భారీ స్థాయిలో కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు దీనివల్ల దాని బలహీనమైన ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ నివేదిక బయటికి రాగానే పాకిస్తాన్ ఆందోళన మరింత పెరిగిపోయింది. ఎందుకంటే భారత్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రభావం ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ భూమి మరియు వ్యవసాయంపై కనిపించడం మొదలైంది. ఇదే భయంతో పాకిస్తాన్ ఐఓసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ముందు ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. అక్కడ పాకిస్తాన్ భారత్ తన వాటా నీటిని అడ్డుకుని తమని దాహంతో చంపడానికి ప్రయత్నిస్తోందని ఏకరూపెట్టింది. పాకిస్తాన్ ఈ మాట చెప్పగానే ఓఐసీలోని కొన్ని దేశాలు పూర్తి సమాచారం తెలుసుకోకుండానే భారత్పై ప్రకటనలివ్వడం మొదలుపెట్టాయి. ఇందులో వారు భారత్కు సింధు జలాల ఒప్పందం పాటించాలని సలహాలిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, నివేదిక ప్రకారం పాకిస్తాన్ యొక్క దాదాపు 80% వ్యవహారం సింధు బేసిన్ నీటిపైనే ఆధారపడింది. మరియు నీటిలో కొంచెం కొరతొచ్చినా అక్కడి పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. భారత్ ఇప్పటికే తూర్పు నదులైన రావి, బియాస్ మరియు సట్లజ్ నీటిని తన సొంత అవసరాల కోసం మళ్లించుకుంది. దీనివల్ల పాకిస్తాన్లో నీటి కొరత పెరగడం అప్పుడే మొదలైంది. ఇప్పుడు నివేదిక చెబుతోంది ఏంటంటే, భారత్ పశ్చిమ నదుల వైపు కూడా అడుగులు వేస్తోంది. అసలు దీని వెనుకున్న చరిత్ర ఏంటి, భారత్ ఎందుకు ఇలా చేస్తోంది అనేది మనం లోతుగా అర్థం చేసుకోవాలి. 1960లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లజ్ నీటిపై భారత్కు పూర్తి హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీటిని పాకిస్తాన్కు కేటాయించారు. కానీ ఇక్కడే అసలు మెలికుంది. ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులు భారత్ గుండా ప్రవహిస్తాయి కాబట్టి ఆ నీటిని నిల్వ చేయకుండా ప్రవాహంలోనే విద్యుదుత్పత్తి చేసుకోవడానికి భారత్కు పూర్తి హక్కుంది. ఇన్నాళ్లు భారత్ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆ హక్కునే ఆయుధంగా మార్చుకుంది. ఈ పశ్చిమ నదుల్లో అన్నిటికంటే ముందుగా చీనాబ్ నది వస్తుంది. దీనిపై భారత్ బగ్లిహార్ డ్యాం నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించింది. దీనివల్ల పాకిస్తాన్ వైపు వెళ్లే దాదాపు 90% నీరు తగ్గిపోయిందని పాకిస్తాన్ వాపోతోంది. ఆ తర్వాత జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యాం కూడా పూర్తిగా యాక్టివ్ అయిపోయింది. దీనివల్ల పాకిస్తాన్కు ఈ నది నుంచి కూడా కేవలం కొద్ది మొత్తంలోనే నీరు అందుతోంది. ఇప్పుడు భారత్ సింధు నదిపై సావల్కోట్ హైడ్రో ప్రాజెక్టుని సిద్ధం చేస్తోంది. ఇక్కడ ఈ నది నీటిని గరిష్టంగా విద్యుదుత్పత్తి కోసం ఉపయోగించుకోవాలి అనేది ప్రణాళిక. రిపోర్ట్లో ఇది స్పష్టంగా చెప్పబడింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా ఆపరేషన్లోకి వస్తే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలు తీవ్రమైన కరువు బారిన పడతాయని మరియు నీటి కొరత వల్ల అక్కడి మట్టి పాడైపోతుందని తేలిపోయింది. ధరలు ఆకాశాన్ని తాకుతాయి మరియు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడం మరింత కష్టమవుతుంది. పాకిస్తాన్ యొక్క ఇదే భయం దాన్ని ఓఐసీ తలుపు తట్టేలా చేసింది. అక్కడ భారత్ ఉద్దేశపూర్వకంగా తమ పరిస్థితుల్ని మరింత దిగదార్చుతోందని మరియు నీటిని అడ్డుకుని పాకిస్తాన్ని ఆర్థిక మరియు మానవీయ సంక్షోభంలోకి నెట్టేస్తోందని చెప్పింది. సింధు జలాల ఒప్పందం కింద లభించే నీటిని మళ్లీ ఇవ్వడం మొదలుపెట్టేలా భారత్పై ఒత్తిడి తేవాలని పాకిస్తాన్ ఓఐసీని కోరింది. పాకిస్తాన్ విజ్ఞప్తి తర్వాత ఓఐసీలోని కొన్ని దేశాలు భారత్పై ప్రకటనలివ్వడం మొదలుపెట్టాయి. భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పరిస్థితిని తీవ్రం చేస్తోందని వారంటున్నారు. పశ్చిమ నదుల నీటిని ఆపడం వంటి ఏ చర్యపైనైనా భారత్ పునరాలోచించాలని, ఎందుకంటే దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని ఓఐసీ సెక్రటరీ అన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాద ఆరోపణలు మరియు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోందని, ఇలాంటి సమయంలో నీటిని ఆపడం మానవత్వానికి విరుద్ధమని ఓఐసీ అంటోంది. ఇదే వ్యాఖ్యను ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా ప్రపంచం భారత్పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్కు నీరందేలా చేయాలని చూస్తోంది. అయితే ఓఐసీ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ ఎవరి ఒత్తిడికి తలొగ్గి తమ భద్రత మరియు జాతీయ ప్రయోజనాలతో రాజీ పడబోమని స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పెద్ద మరియు స్పష్టమైన ప్రకటన చేసింది. అదేంటంటే, రక్తం మరియు నీళ్లు కలిసి ప్రవహించలేవు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వేచ్ఛనిస్తున్నంతకాలం భారత్ వారితో ఎలాంటి నీటిని పంచుకోదు. పాకిస్తాన్కి నీరు కావాలంటే ముందు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను మూసేయాలని మరియు భారత్లో దాడులు చేయించే వారిని భారత్కు అప్పగించాలని భారత్ కరాఖండీగా చెప్పింది. భారత్ యొక్క ఈ కఠిన వైఖరి తర్వాత
పాకిస్తాన్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే భారత్ తీసుకున్న ఈ చర్య ప్రభావం నేరుగా తమ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజలపై పడుతుందని పాకిస్తాన్కు తెలుసు. నీటి కొరత మరికొంతకాలం కొనసాగితే పాకిస్తాన్లో తిండి గింజల సంక్షోభం తీవ్రమవుతుంది, వ్యవసాయ ఉత్పత్తి పడిపోతుంది మరియు ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కి పరిస్థితులు మరింత కష్టంగా మారతాయి. సింధు బేసిన్ నీరు 30-40% తగ్గినా పాకిస్తాన్ వ్యవసాయ వ్యవస్థ కుప్పకూలుతుందని మరియు లక్షలాది మంది నిరుద్యోగులవుతారని పాకిస్తాన్ సొంత నివేదిక కూడా అంగీకరిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఈ మొత్తం వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. కానీ భారత్ తన వాటా నీటిని తన అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాడుకోవడానికి తనకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టంగా చెప్పేసింది. అంతర్జాతీయ నిపుణులు కూడా సింధు జలాల ఒప్పందం పరిధిలోనే ఉంటూ భారత్ నీటిని మళ్లిస్తోందని, పాకిస్తాన్ ఆరోపణలు కేవలం ఒత్తిడి తెచ్చే ప్రయత్నమని కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ సమస్య ఏంటంటే దాని వద్ద నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువ మరియు అది తన వాటా నీటిని కూడా సరిగ్గా కాపాడుకోలేకపోతోంది. పాకిస్తాన్ సమస్యలన్నింటికీ మూలం దాని తప్పుడు విధానాలు మరియు చెత్త వాటర్ మేనేజ్మెంట్ అని భారత నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతి సంవత్సరం తన వాటాలోని లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తుంది, కానీ ప్రపంచం ముందు మాత్రం బాధితుల్లా నటిస్తుంది. భారత్ నిర్మిస్తున్న డ్యాంలు మరియు హైడ్రో ప్రాజెక్టులు చట్టపరంగా పూర్తిగా సరైనవని చెప్పబడుతున్నాయి. ఎందుకంటే ఒప్పందం ప్రకారం తాను వాడుకోగలిగిన నీటిని మాత్రమే భారత్ ఆపుతోంది. ఈ విషయం పాకిస్తాన్కి బాగా తెలిసినప్పటికీ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ నిజంగా నీటి సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే ముందు ఉగ్రవాదాన్ని ఆపాలని మరియు తన వాటర్ మేనేజ్మెంట్ని మెరుగుపరుచుకోవాలని భారత్ అంటోంది. ఎందుకంటే భారత్పై ఆరోపణలు చేయడం వల్ల కరువు ఆగదు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడదు. రాబోయే సంవత్సరాల్లో వర్షాలు తగ్గిపోతే లేదా హిమానీ నదాలు వేగంగా కరిగిపోతే పాకిస్తాన్ డ్యాంలు మరియు కాలువలు ఆ నీటిని తట్టుకోలేవని, దీనివల్ల పెద్ద విపత్తు రావచ్చని పాకిస్తాన్ ముందున్న మరో పెద్ద ముప్పు. మరోవైపు భారత్ ప్రాజెక్టుల గురించి ఇంకో పెద్ద చర్చ మొదలైంది. ఇది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. బగ్లిహార్, కిషన్ గంగా మరియు సావల్కోట్ వంటి ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే భారత్కు దాదాపు 10-12 మెగావాట్ల అదనపు విద్యుత్ లభించవచ్చని, దీనివల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు నేరుగా లాభం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల భారత్ ఇంధన సామర్థ్యం పెరుగుతుంది మరియు విద్యుత్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. తద్వారా భారత్ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. భారత్ ప్రస్తుతం తన పొరుగు దేశాల నుంచి కొద్ది మొత్తంలో విద్యుత్తును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో అతిపెద్ద వాటా భూటాన్ది. అక్కడి నుంచి భారత్ దాదాపు 1000-1500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ఇది కాకుండా నేపాల్ నుంచి దాదాపు 500 మెగావాట్లు మరియు బంగ్లాదేశ్ నుంచి 200 మెగావాట్ల విద్యుత్ లావాదేవీలు జరుగుతాయి. కానీ ఇదంతా భారత్ మొత్తం విద్యుత్ వినియోగంలో చాలా చిన్న భాగం మాత్రమే. కానీ ఎప్పుడైతే భారత్ తన సొంత హైడ్రో ప్రాజెక్టుల్ని పూర్తి సామర్థ్యంతో నడపడం మొదలు పెడుతుందో అప్పుడు బయట దేశాల విద్యుత్తుపై ఆధారపడడం ఇంకా తగ్గిపోతుందని, ఉత్తర భారతంలోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు స్థిరమైన మరియు చవకైన విద్యుత్ లభించడం మొదలవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మన రైతులకు కూడా సాగునీరు మరియు కరెంటు పుష్కలంగా దొరుకుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భారత్ పాకిస్తాన్పై జాలి చూపించి నీటినివ్వాలా, లేక తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలా? ఉగ్రవాదాన్ని ఆపినప్పుడే చర్చలుంటాయని భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం మీకు సరైందిగా అనిపిస్తోందా, లేక భారత్ కాస్త మెత్తగా వైఖరి చూపించాలా? రక్తం చిందించే వారికి నీళ్లివ్వడం ఎంతవరకు న్యాయం? ఇన్నాళ్లు భారత్ శాంతిని కోరుకుంది, సహనాన్ని పాటించింది. కానీ పాకిస్తాన్ మన మంచితనాన్ని బలహీనతగా భావించింది. ఇప్పుడు కాలం మారింది. ఇది నవభారతం. మన జోలికొస్తే ఊరుకునేది లేదని ఈ వాటర్ స్ట్రాటజీ ద్వారా ప్రపంచానికి గట్టి సందేశం వెళ్ళింది. పాకిస్తాన్ ఎన్ని దేశాల కాళ్లు పట్టుకున్నా, ఐక్యరాజ్యసమితి మెట్లెక్కినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఫ్యాక్టరీలా నడిపే దేశానికి మద్దతివ్వడానికి ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం సిద్ధంగా లేదు. సౌదీ అరేబియా, యుఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాన్ మొసలి కన్నీళ్లను పక్కన పెట్టి భారత్తో ఉన్న వాణిజ్య మరియు స్నేహ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. నీరు మనది, చట్టబద్ధమైన హక్కు మనది. మన దేశ రైతుల పొలాల్ని ఎండబెట్టి మన సైనికుల ప్రాణాలు తీసే శత్రు దేశానికి నీటిని ఎందుకు దానం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రస్తుత భారత ప్రభుత్వ నిర్ణయం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మార్చుకోకపోతే అవసరమైతే సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించడానికి లేదా రద్దు చేయడానికి కూడా భారత్ వెనకాడదు అని రక్షణ రంగ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచే మాయమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పాకిస్తాన్ బతకాలంటే ఉగ్రవాదాన్ని చంపాలి, లేదంటే ఆ దేశం దాహంతోనే అంతం కాక తప్పదు. మన దేశ భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి.
వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి ఆసక్తికరమైన వార్తలతో అప్డేటెడ్గా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. జై శ్రీరామ్.